ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఇరాన్లోని భద్రతా చెక్ పాయింట్లపై, లెబనాన్లోని పర్యాటక ప్రాంతంపై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో 21 మంది మరణించగా 32 మంది గాయపడ్డారు. మరోవైపు తమ దేశంలోని జనావాసాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడుతోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇది ఘోరమైన యుద్ధ నేరమని పేర్కొంది. అటు లెబనాన్లోని హెజ్బొల్లా చేస్తున్న దాడులపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దృష్టి సారించాయి. భద్రతా దళాల చెక్ పాయింట్లపై బుధవారం రాత్రి డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 10 మంది మృతి చెందారు. చెక్ పాయింట్లపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి. లెబనాన్ రాజధాని బీరూట్లోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న పర్యాటక స్థలం రమ్లెట్ అల్ బెదా వద్ద ఒక కారుపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ప్రాంతంలోనే నిరాశ్రయులైన వారు తలదాచుకుంటున్నారు. ఈ దాడిలో 8 మంది మృతి చెందారు, 31 మంది గాయపడ్డారు. అయితే ఈ ప్రాంతంపై దాడి చేసినట్లు తమకు తెలియదని ఇజ్రాయెల్ చెబుతోంది. బీరుట్ కు దక్షిణాన ఉన్న అరామౌన్ పట్టణంలో జరిగిన దాడిలో 3 మరణించారు, ఒక చిన్నారికి గాయాలయ్యాయి. ఇరాన్లో 32 లక్షల మంది స్థానికంగా వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి శరణార్థ సంస్థ వెల్లడించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్లో దాడుల వల్ల మృతి చెందిన వారి సంఖ్య 1348కి చేరింది. 17,000 మంది గాయపడ్డారు. లెబనాన్లో ఇప్పటిదాకా 634 మంది మరణించారు. 7,59,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇటీవల ఇరాన్లోని అణు కేంద్రాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాక్లోని మిలీషియా బేస్పై జరిగిన వైమానిక దాడిలో 14 మంది మృతి చెందారు, మరో 36 మంది గాయపడ్డారు. అకషత్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మరోవైపు తమ దేశంలోని జనావాసాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడుతోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇజ్రాయెల్లోని పౌర నివాసాలపై దాడుల కోసం ఇరాన్ క్లస్టర్ బాంబులను వినియోగిస్తోందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ తెలిపింది. ఇది ఘోరమైన యుద్ధ నేరమని, దీనికి ఖచ్చితంగా గట్టి బదులు ఉంటుందని పేర్కొంది. అటు లెబనాన్లోని హెజ్బొల్లా చేస్తున్న దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు అమెరికా సైతం ఇరాన్, హెజ్బొల్లాకు హెచ్చరికలు జారీ చేసింది. దాడులు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. అటు యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు పెరిగితే అమెరికాకు ఆర్థికంగా ఎంతో లాభమని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయినా ఇరాన్ చేతిలో అణ్వాయుధాలు ఉండకూడదన్నదే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దోహా నుంచి గురువారం 29 విమానాలను ఖతార్ ఎయిర్వేస్ నడిపింది. భారత్కు గల్ఫ్లోని వివిధ నగరాల నుంచి గురువారం 57 విమానాలను షెడ్యూల్ చేసినట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఇవి అబుధాబి, దుబాయ్, ఫజైర్, జెడ్డా, మస్కట్, రస్ అల్ ఖైమా, రియాద్, షార్జా నుంచి రానున్నాయి. గత నెల 28 నుంచి ఈ నెల 11 వరకు ఆ దేశాల నుంచి 1,50,457 మంది భారత్కు వచ్చినట్లు తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్కు గురువారం నుంచి రాకపోకలను పునరుద్ధరించామని వివరించింది. ఇవి ముంబై, కోళికోడ్ నుంచి నడుస్తున్నాయని తెలిపింది.